హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏం గుమగుమలాడే వంట చేస్తున్నారు? ఫుల్ గుమగుమలాడే వంట చేస్తున్నాను. ఏమిటది? దమ్ బిర్యానీ అంటే వెజ్ బిర్యానీ చేస్తున్నాను. దమ్ స్టైల్లో చేస్తున్నాను, హైదరాబాదీ స్టైల్లో. అది దమ్, అది కుక్ అవుతుంటేనే ఆ స్మెల్ అంతా కూడా ఇలా ఇలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. బిర్యానీ పేరు చెప్పగానే ఆల్రెడీ నాకు ఆ బిర్యానీ ఫీల్ నాకు వచ్చేస్తుంది. వెజ్ బిర్యానీ అన్నమాట. ఓకే, మరి వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ పావు కప్పు, ఉడికించిన బీన్స్ పావు కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు పావు కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు పావు కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు పావు కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, పసుపు చిటికెడు. ఓకే అండి, మరి వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం బాస్మతి బియ్యం 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలా నానబెట్టి పెట్టేసుకోవాలి. సో దీనివల్ల కొంచెం బియ్యం అనే సైజ్ కొంచెం పెరుగుతుంది, కొంచెం పొడుగ్గా వస్తుంది, కొంచెం ఫాస్ట్గా కూడా అవుతుంది. సో అలాగే ఇక్కడ వాటర్ పెట్టేసుకున్నామండి. సో బియ్యం ఉడికించుకోవడానికి సో ఒక బౌల్లో ముందుగా మనం మ్యారినేట్ చేసుకుందాం వెజిటేబుల్ అన్ని కూడా. పెరుగు, సో కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. దీంట్లో గరం మసాలా, సో దీంట్లో కొంచెం జాజికాయ జాజి పువ్వు కూడా వేస్తే బాగుంటుంది. అవును. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. పుదీనా, పచ్చిమిరపకాయలు, సో ఆ పలంగా అలాగే వేసేస్తాం. సో ఇక్కడ సరిపడా ఉప్పు, అలాగే MTR మసాలా వారి కారపొడి అండి. కొద్దిగా పసుపు, సో నిమ్మరసం, వేయించిన ఉల్లిపాయలు. సో మ్యారినేషన్ లో కూడా కొంచెం ఈ ఉల్లిపాయ వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందా రాజు గారు? చాలా బాగుంటుంది. సో మెయిన్ వాటి వల్లే మనకు బిర్యానీ టేస్ట్ అనేది. ఓకే ఓకే. సో కొద్దిగా ఆయిల్ అండి. సో ఇదంతా కొంచెం ఒకసారి బాగా కలిపేసి దీంట్లో వెజిటేబుల్స్ వేసేసి మనం కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. సో కూరగాయ ముక్కలన్నీ వేసేస్తే కొద్దిగా ఫ్లేవర్ అంతా వాటికి పట్టేస్తుంది. ఓకే. సో ఇక్కడ వెజిటేబుల్ అని కూడా నేను హాఫ్ బాయిల్ చేసి పెట్టేశాను. సో ఉడికించడం అయితే ఎలాగో కొంచెం ఆ టేస్ట్ అని కొద్దిగా ఫాస్ట్ గా పట్టేస్తుంది. దీంట్లో గోబీ, ఓకే, బీన్స్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఓకే, ఉడికించిన పచ్చి బఠానీ, అలాగే ఉడికించిన బంగాళదుంపలు అండి. సో వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువగా ఉండాలనుకుంటే కొంచెం వాళ్ళ చాయిస్ అండి, క్వాంటిటీ అనేది. ఓకే, సో ఇది కాసేపు మనం పక్కన పెట్టేసిద్దాం. ఇలా ఒక వాటర్ కూడా మరుగు వచ్చింది కదా. సో దీంట్లో మసాలా దినుసులు, ఓకే, సో దీంట్లోనే బిర్యానీ ఆకు, అలాగే కొద్దిగా పుదీనా, బియ్యానికి సరిపడా ఉప్పు ఇక్కడ వేస్తున్నాం.
సో బియ్యం కూడా కొంచెం మనకు అతుక్కోకుండా కొంచెం పొడి పొడిగా వచ్చే విధంగా. సో కొంచెం ఆయిల్ అండి. సో మనం దీంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా కొద్దిగా మంచి టేస్ట్ వస్తుంది. మంచి టేస్ట్ వస్తుంది, వేసుకోవచ్చు. సో దీంట్లో నానబెట్టేసిన బియ్యం. ఓకే. సో ఇవి మనకు హాఫ్ ఉడికితే అప్పుడు మనం షిఫ్ట్ చేసేసుకోవచ్చు, ఫైనల్ గా దమ్ చేసేసుకోవచ్చు. సో ఇవి కొంచెం మనకు ఉడకాలి. ఓకే. సో అయితే మేము కూడా చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ బాస్మతి బియ్యం ఉడుకుతుంటుంది, ఇలాగ మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా ముఖం మీద నల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి, అలాగే మొటిమలు వచ్చి తగ్గిపోయిన తర్వాత వాటి తాలూకు మచ్చలు మిగిలిపోతూ ఉంటాయి. ఇలాంటి మచ్చలన్నీ కూడా తగ్గాలి, ముఖం కాంతివంతంగా ఉండాలి అంటే రోజు ముఖం మీద కాస్త తేనె అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉంచుకొని దాని తర్వాత వాష్ చేసుకుంటూ ఉండండి. ఇలా వారంలో ఒక 2-3 రోజులు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ మచ్చలన్నీ కూడా చాలా వరకు తగ్గిపోవడమే కాకుండా చర్మం ముడతలు రాకుండా ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసేసారు కదా. సో బియ్యం కూడా ఆల్మోస్ట్ అంటే హాఫ్ కుక్ అయిపోయింది. మనకి మాత్రం కావాలి. సో ఈ లోపు మనం ఈ అండీలోకి ఓకే వెజ్ మిశ్రమం అంతా కూడా మనం షిఫ్ట్ చేసేసుకున్నాం. సో కొంచెం అడుగు మందంగా ఉంటే బాగుంటుందండి. సో దీంట్లో మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం, అంటే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదండి. ఇది పొయ్యి మీద పెట్టేసుకున్నాం మనం. సో దీంట్లో వాటర్ అంతా వాష్ చేసుకున్నాం. మిక్స్చర్ మంచి స్మెల్ వస్తుంది. మసాలా అంతా అంటే ఫ్రెష్ గా చేసి యాడ్ చేసుకున్నాం కదా. అవునండి. అండ్ కొంచెం గరం మసాలాలో అదే ఆ జాజికాయ పొడి, జాజిపూ అది కూడా వేసుకున్నాం. మంచి స్మెల్ వస్తుంది. సో ఈ బిర్యానీకి మసాలాలు మనము ఇంట్లో రెడీ చేసుకుంటే బాగుంటుంది. సో అది టేస్ట్ బాగా వస్తుంది. హోటల్స్ లో మనం తిన్నా ఏ రోజు ఆ రోజు వాళ్ళు ఫ్రెష్ గా చేస్తారు. ఓకే ఓకే. అంటే మనం ఇంట్లో చేసుకున్న దానికి అక్కడికి కొంచెం డిఫరెన్స్ అన్నమాట. మసాలా టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తూ ఉంటుంది మనకి అప్పుడప్పుడు. అంటే ఆ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ బయట బిర్యానీ తింటే మనం ఇంట్లో చేసుకున్న దానికి చాలా చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మసాలా అనగానే అందరూ కొన్న మసాలానే వేసేస్తూ ఉంటారు కదా. అవునండి. సో దీంట్లో పైనుండి కుంకుమ పువ్వు కలిపిన పాలండి. ఓకే. సో ఆల్రెడీ మంచి ఫ్లేవర్ వస్తుంది. సో దీనివల్ల ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది. వేయించిన ఉల్లిపాయలు, ఓకే, కొద్దిగా పుదీనా, సో మూత పెట్టేసి ఒక 4 to 5 minutes డైరెక్ట్ ఫ్లేమ్ పెట్టేస్తాం. సో దాని తర్వాత సిమ్లో కాసేపు వదిలేసేస్తే మనకు బిర్యానీ రెడీ అవుతుంది. సో మనం పచ్చిముక్కలు యాడ్ చేసుకుని పెట్టుకుంటే రాజు గారు, అంటే ఇట్లా ముందు ఏమైనా కొద్దిగా వేయించుకోవాలి అవి, లేకపోతే చాలా మంది అంటే ఇప్పుడు నేను ఉడికించాను కదా, ఎక్కువ మంది నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. సో దానికంటే బెటర్ ఏంటంటే మనం కొంచెం ఉడికించుకోవడం బెటర్ మెథడ్. సో పచ్చిముక్కలు పెట్టేసుకుంటే ఏంటంటే ఇక్కడ దమ్కి పెట్టే టైం మనం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఓకే. సో పెరుగు కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, అంటే అవి ఉడకడానికి కొంచెం మాయిశ్చర్ కూడా లోపల కావాలి కదా, వాటర్ అనేది. సో పెరుగు కొంచెం క్వాంటిటీ పెరుగుతుంది. అప్పుడు ఫస్ట్ మనం 4 to 5 minutes డైరెక్ట్ గా ఇలా ఫ్లేమ్ లో పెట్టిన తర్వాత దాని తర్వాత చపాతీ పెనం ఉంటుంది కదా, సో అది పెట్టేసి దానిపైన పెట్టేసి సిమ్ లో పెట్టి కొంచెం ఎక్కువ టైం పెట్టుకుంటాం. సిమ్ లో పచ్చివైతే ఓకే, ఉడికించినవైతే ఇలా డైరెక్ట్ గా సరిపోతుంది మనకి. సో రెండు బాయిల్డ్ కాబట్టి కొంచెం ఒక 4 minutes అలా ఉంచితే మనకి సరిపోతుంది. సో ఆ బిర్యానీ మసాలా ఫ్లేవర్ కూడా రైస్ తో పాటు మనం తింటున్నప్పుడు తెలియాలండి. సో కాబట్టి మనం కొంచెం దమ్ కలా వదిలేయాలి. ఓకే. ఆల్రెడీ చాలా స్మెల్ వచ్చేస్తుంది, గుమగుమలాడుతూ. మంచి స్మెల్ వస్తుందండి. సూపర్. ఓకే. సో ఇది సర్వ్ చేసేసుకున్నాము. ఓకే. ఓకే. మసాలా మంచి స్మెల్ వస్తుంది కదా. ఎస్.
వెజ్ బిర్యానీ రెడీ. రెడీ. గుమగుమలాడే వెజ్ బిర్యానీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ బిర్యానీ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక బౌల్లో పెరుగు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, వేయించిన ఉల్లిపాయలు, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. పాన్ లో నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పుదీనా, ఉప్పు, నూనె వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి సగం ఉడకనివ్వాలి. ఒక గిన్నెలోకి వెజ్ మిశ్రమం వేసి సమంగా పరచాలి. దీనిపై బాస్మతి బియ్యం, నానబెట్టిన కుంకుమ పువ్వు, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, వెజ్ బిర్యానీ రెడీ. వెజ్ బిర్యానీ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. సూపర్. చాలా చాలా సూపర్ గా ఉంది. పెరుగు చక్కగా పుల్లగా ఉన్నట్టుంది, అది ఆ పులుపు బాగా తెలుస్తోంది. ఎస్. అండ్ వెజిటబుల్స్ అన్ని ఆల్రెడీ కుక్ చేసాం కాబట్టి మసాలా మసాలా బాగా పట్టేసింది. సో రైస్ కూడా మనం కొంచెం అంటే స్టీమ్ లో ఎక్కువసేపు పెట్టేసాం కదా, సో ఆ మసాలా ఫ్లేవర్ వీటి కూడా బాగా తెలుస్తుంది, అంటే టేస్ట్ కూడా. కుంకుమ పువ్వు ఇది అండ్ ప్రతి ఫ్లేవర్ కూడా, ఆ బ్రౌన్ ఆనియన్ టేస్ట్ అన్ని కూడా యాస్టీస్ గా ఆ మొత్తం మిక్స్డ్ ఫ్లేవర్స్ చాలా బాగా తెలుస్తాయి. అంటే మనం మామూలుగా రెస్టారెంట్లలో, స్టార్ హోటల్స్ లో వెళ్ళలేకుండా మనం ఇంట్లోనే ఇలా హ్యాపీగా, అక్కడికంటే ఎక్కువ టేస్టీగా ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే మనకి బయట తింటే అది కొంచెం సాల్ట్ అది తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది, మనం గ్రేవీతో కవర్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం అన్ని చూసుకుని యాడ్ చేసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్ గా బాగా సెట్ అయింది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి వెజ్ బిర్యానీ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇలా దమ్ స్టైల్లో. మరి మీరు కూడా ట్రై చేయండి.